హలో మచ్చా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూస్తున్న నా ఛానల్ని ఫస్ట్ అయితే మనము స్టమక్ మీద ఫోకస్ చేయాలా. మన స్టమక్ అయితే ఫుల్ అయ్యేది, స్టమక్ బయటికి వచ్చేది. దాని గురించి మనము ఇంట్లోనే హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేసినాము. నేను ఉంటాను ముంబైలో, నేను నడుపుతాను ఆటోతో. ఈరోజు అయితే మనము ఫస్ట్ తీసుకున్నాము షోల్డర్ ఫ్రీ వర్కౌట్. షోల్డర్ పెయిన్ ఉంటే ఇది రిలీఫ్ చేస్తుంది. ఫస్ట్ వేరియేషన్ తీసుకున్నాము సైడ్, సెకండ్ తర్వాత ముందర తీసుకున్నాము. ఇది ఇట్లా చేస్తే మనది షోల్డర్ ఫ్రీ అవుతుంది. ఇంకా ఏం కూడా ఎవరు కూడా రెగ్యులర్ జిమ్ పోతారు వాళ్ళకైతే బెస్ట్ ఇది. ఇది మీరు స్టార్టింగ్ షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు మీరు ఇది వర్కౌట్ తీసుకోవచ్చు, అంటే ఇది మంచిగా బెస్ట్. ఇంకా సెకండ్ వేరియేషన్ నేనైతే సూర్య నమస్కారం తీసుకున్నాను. సూర్య నమస్కారం అయితే నేను మేబీ 10 ర్యాప్ తీసుకున్నాను. 10 ర్యాప్ అయితే నాకు చాలు. మనము 4-5 డేస్ అయ్యంటే అంత స్టామినా ఉండలేదు. దాని గురించి స్టమక్ అయితే తక్కువ చేయాలంటే కొంచెం కష్టం ఉంటుంది, బట్ మనము చేయాలా. మరి ఫస్ట్ మనము ఇది సూర్య నమస్కారం కంపల్సరీ చేసుకున్నాలా. అంటే మన దగ్గర అంత స్టామినా ఉండేది. దాని గురించి మనము 10 రేప్ చేసి ఇనప్ చేసుకున్నాము. దాని తర్వాత అట్లే పుషప్స్ స్టార్ట్ చేసినాము. పుషప్స్ అయితే నేను 20 రేప్ తీసుకున్నాను. అది 20 రేప్స్ కంప్లీట్ చేసే వరకు మనకి అయితే దిమ్మ తిరిగేదే. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనము యాప్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. మెయిన్ అయితే మనది పొట్ట కొంచెం కనిపిస్తుంది. దాని గురించి మనము యాప్ తీసుకుంటాము. కింద ఇట్లా టవల్ వేసుకొని, మన ఇంట్లో అయితే మ్యాట్ లేదు. దాని గురించి ఫస్ట్ వేరియేషన్ ఇది తీసుకున్నాను, బెస్ట్ వేరియేషన్. కొంచెం పొట్ట అయితే మనకి ఫోకస్ అవుతుంది, యాప్స్ మీద ట్రైన్ చేసుకున్నాలా. 2-3 వేరియేషన్ నేను చూపించినాను. అట్లే మీరు కూడా చేయొచ్చు ఇంట్లోనే. మేబీ 20 మినిట్స్ మీరు ఇంట్లో ఇట్లా మీకు సొంతం టైం ఇస్తే మీకు మంచిది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నచ్చితే మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై